తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ఇవన్నీ వెళ్ళి ఫస్ట్ కేటీఆర్ గారికి, తర్వాత వెన్నుబోటు పొడుస్తున్న హరీష్ రావు గారికి చెప్పాలి. కవితక్క గారికి కాదు, కవితక్క గారికి కాదు. మాట్లాడద్దక్క, మాట్లాడద్దు. నేను మాట్లాడితే వినండి, మాట్లాడద్దు. మీరు ఎంతసేపటికి గదే హరీష్ రావు గారికి బదిలీ చేసుకుంటుండండి, గదే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి బదిలీ చేసుకుంటుండండి. ఆడబిడ్డ గురించి మాట్లాడేది ఖచ్చితంగా మాట్లాడతా. ఆడబిడ్డ ఈ మహిళా నాయకురాలు ఎక్కడ పోయినారు? తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎక్కడ పోయారు? బీఆర్ఎస్ పార్టీ నుండి. అంత ఘోరంగా ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఒక మహిళా నాయకురాల్ని కన్న బిడ్డని ఆడబిడ్డని అన్ని మాట్లాడితే వీళ్ళు స్పందించిందా? ఈ రోజు వెళ్ళి హల్చల్ చేస్తున్నారు. ఇదే తక్కనపల్లి రవీందర్ రావు గారు కవితక్క గారి గురించి బరి తెగించి బజార్కి ఇడుస్తామన్నప్పుడు ఈ మహిళా నాయకులందరూ నోరు ముప్పియలేదు. మరి ఇప్పుడు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేస్తున్నారు. మరి ఆమె కాదా? వీళ్ళు అడుగడుగున ఆడబిడ్డకి 2014లో కేబినెట్ లో మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పింది కవితక్క గారు. అడుగడుగున వీళ్ళు చేస్తున్న అన్యాయాలు చెప్తున్నారు కాబట్టి ఈ హరీష్ రావు గారు కాళేశ్వరంలో చేసిన అన్యాయాలు కానీ అంటే ప్రతిదీ అక్క కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది కాబట్టి కవితక్క గారిని దూరం చేసి కాంగ్రెస్ అనుకూలంగా తల్లిదండ్రులకు శోభ గురి చేస్తున్నారు. కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడకండి అంటున్నారు ఆవిడ. కాంగ్రెస్ కి అంత సీన్ లేదు. కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడే అవసరమే లేదు. కాంగ్రెస్ అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఏది అడగాలి? వీళ్ళు ఎంతసేపటికి మీడియా ముందు ఇద్దరు నాయకుల కోసమే మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైంది? హైరాణ అంతా వీళ్ళు మాట్లాడతారు. ఇంకా కవితక్క గారు ఎన్నో ఎదుర్కొన్నారు. సుమిత్ర గారు ఒక్క నిమిషం. 14 నుండి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో ఎదుర్కొన్నాం. ఈ తెలంగాణ ప్రజల కోసం మౌనంగా భరించింది. ఈ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు అవసరం ఉంది. పక్కన వాళ్ళ నవ్వే వాళ్ళ ముందు జారి పడొద్దు అని ఎన్నో అన్యాయాలు చేసినా కూడా సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు అక్క కూడా అన్నారు ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారు కేసీఆర్ గారు? ఎమ్మెల్సీ పదవి మాకు వద్దనే చెప్పినాము. కవితక్క గారితో ఉన్న వాళ్ళగా చూసిన ఎమ్మెల్సీ వద్దన్నాము. ఆ రోజు ఎమ్మెల్సీ మీరే తీసుకోకపోయినారు. ఈ వీళ్ళు కుట్రలు చేసి అక్కడున్న ఎమ్మెల్యేలందరూ కుట్రలు చేసి ఆమె మీద ఇప్పుడు అక్కే చెప్పింది తెలంగాణ జాగృతి కార్యకర్తలు అందరూ వెళ్ళి ఫస్ట్ టైం ఎంపీగా గెలిపించుకున్నామని. సెకండ్ టైం ఎంపీ ఎలక్షన్స్ కి తెలంగాణ జాగృతి నాయకులు ఎందుకు వద్దన్నారు? కార్యకర్తలు ఎందుకు ప్రచారాలకు రావద్దన్నారు? ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు అన్ని బయటకు వస్తాయి. ఎవరు రావద్దని ఇన్స్ట్రక్షన్స్. సరే వీళ్ళు గెలిపించుకున్నారా అంటే ఒక పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్ కూడా లేరు టీఆర్ఎస్ పార్టీ తరఫున. 118 మంది ఆ రోజు పసుపు రైతులు నామినేషన్లు వేస్తే కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు? మాది బాధ్యత, మేము తీసుకొస్తాం, మీరు విత్డ్రా చేసుకోండి అని ఒక ప్రెస్ మీట్ లో ఒకటి మాట్లాడలేదు. వీళ్ళు ఒక కవితక్క గారిని ఓడగొట్టడానికి పోరాటం బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళు అడిగిన వాటికి ప్రజల తరపున తప్పకుండా బీఆర్ఎస్ మీద 10 సంవత్సరాలు మీరు చేసిన వాటి మీద ఖచ్చితంగా పోరాడతాం. అవసరం ఉంటే 2 సంవత్సరాలు వీరు చేసిన దాని మీద పోరాడతాం. మేము ప్రజల తరపున ఉన్నాము. నేను అన్నదానికి క్లారిటీ ఇస్తున్నా. వీళ్ళు ఓడగొట్టిండ్రు, ఎమ్మెల్యేలు అందరు కలిసి ఓడగొట్టిందనే విషయం కవితక్క గారు కేసీఆర్ గారికి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. సంవత్సరంన్నర తర్వాత మీరు ఆగండి అక్క, మీరు ఆగండి, నన్ను మాట్లాడనియండి. గదే నోరేసుకొని గదే మాట్లాడండి, నన్ను మాట్లాడనియండి. ఎప్పుడైతే సంవత్సరంన్నర తర్వాత సుమిత్ర గారు క్లోజ్ చేస్తున్నా ఒక నిమిషం పిలుచుకొని కేసీఆర్ గారు పిలుచుకొని ఎమ్మెల్సీ పదవి ఇస్తే నాకు ఎమ్మెల్సీ వద్దు, నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమంటే ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటది. కవిత నీ ఓటమికి ఎమ్మెల్యేలు కారణమని నేను తెలుసుకున్నా, తీసుకోమని సారిస్తే ఆ రోజు తీసుకోవడం జరిగింది. మాకు ఎమ్మెల్సీ వద్దనే మేము చెప్పినాం. కానీ కవిత మున్సిపాలిటీ ప్రచారం చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు మొన్న చూసినాం కదా, వీళ్ళు ఈ రోజు ఇంత హైరాణ చేస్తుండ్రు. కవితక్క గారిని ఆ రోజు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు దగ్గరుండి ఎయిర్పోర్ట్ కి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు దగ్గరుండి ఎట్లా పంపించారు? 2-3 రోజుల నుండి ట్రోల్ అయితే లేవా? చూస్తలేరా? దగ్గరుండి వీళ్ళ పార్టీ మాజీ మినిస్టర్ దగ్గరుండి తీసుకోండి, మేము సహకరిస్తాం, మేము 100%. వీళ్ళు కుట్రలు చేసి వెనకాల నుండి నవ్వుతూ కడుపు రగిలిపోయింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద తప్పకుండా. ఇంకొకటి భారత జాగృతి గురించి కూడా క్లారిటీ ఇస్తా. ఆ రోజు మేము భారత జాగృతిగా జంతర్ మంతర్ దగ్గర చేయలేదు, తెలంగాణ జాగృతిగానే చేసినాం. తెలంగాణ జాగృతిగానే చేసినాం. సరిగ్గా శిక్షణ ఇచ్చి పంపించడం లేదు. తెలంగాణ మనసులో మీకు ఏమన్నా ఉండని అండి, తెలంగాణ ప్రజల కోసం అని చెప్పండి.
ఎంతో కొంత ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటది. మీరు ప్రజల బీఆర్ఎస్ కోసం మీద అని చెప్పండి. మేము సైరన్ చూస్తామంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతానని చెప్పండి, మీకు శిక్షణ లేదంటున్నారు ఆవిడ. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద మేము పోరాడతాము, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద పోరాడతాము. ఈ తెలంగాణకి సామాజిక తెలంగాణ తేవడం కోసం పోరాడతాము. మీరు ఎవరైతే సామాజిక ఉద్యమకారులు తెలంగాణ అలాంటి కేసీఆర్ ఉద్యమకారులను గారు విస్మరించారో సామాజిక వాళ్ళ తెలంగాణ కోసం పోరాడతాము. సాధ్యమైంది. Right. మహిళలకి స్థానం ఇవ్వకుండా మహిళలను నిర్లక్ష్యం చేసి చూడ ఆ మహిళల కోసం పోరాడతాము. గారు, అందరి కోసం. జాతి పిత భారత కేసీఆర్ జాగృతి గారు, గురించి చెప్తాను. కేసీఆర్ భారత గారికి జాగృతి తెలంగాణ గురించి సుమిత్ర గారు, ఒక్క నిమిషం. ఉంటది. ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మీకు అట్లా conclude ట్రైనింగ్ ఇచ్చి పంపించిండ్రు, మాకు ఇట్లా ఇచ్చిర్రు. మరి ఎవరికి మాట్లాడిదామే అంతే. మీరు మాట్లాడండి, కంక్లూడ్ ఇప్పుడు చేయండి. భారత జాగృతిగా కాదన్నా, మేము తెలంగాణ జాగృతిగానే ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర చేసినాము. ఏదైతే 33% రిజర్వేషన్ కోసము, మహిళల కోసము తప్పకుండా కూడా కవితక్క గారు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. ఇంకొక విషయము, అక్కగారు అన్నారు అప్పుడు తనతో ఉన్న వాళ్ళకి ఏమి, నిజంగా కూడా కవితక్క గారితో ఉన్న వాళ్ళకి కవితక్క గారిని ఏమి చేసుకొని చేసిండ్రు వీళ్ళు, ఏమి ఇవ్వలేదు. నిజంగా ఎన్నికల బరిలో ఉంటే మీ ప్రధానమైనటువంటి పోటీ ఎవరితో? మాకు తప్పకుండా ఎవరైతే ప్రజల్ని ఎవరైతే మోసం చేస్తారో, మభ్య పెడతారో, ప్రజల్ని ఎవరైతే ఉద్యమకారులని, ఎవరైతే మహిళలని అన్ని విధాలుగా ఎవరైతే ఈ 12 సంవత్సరాలలో విస్మరణకు గురైనరో వాళ్ళందరూ తప్పకుండా మాతో ఉంటారు. ఇద్దరి మీద ఉంటుంది, ముగ్గురు మీద. ఇప్పుడు ఎవరైతే అంటే 3 పార్టీలు, 3 జాతీయ పార్టీలే, 3 జాతీయ పార్టీలే, మాదొక్కటే ప్రాంతీయ పార్టీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.